నా దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తన ప్రజలను బబులోను నుండి యెరూషలేమునకు తీసుకువెళ్తానని వాగ్దానం చేస్తున్న మాట ఇది. దేవునికి మనము ఆత్మతోనూ సత్యముతో ఆరాధించినప్పుడు దేవునికి సంతోషం కలుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నీ ఇంటివారు దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుచు, స్తుతించుచు, కీర్తించుచు ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో సమాధానం కలగజేస్తాడు కదా. దేవుడు నీ కుటుంబంలో సమాధానం కలగజేయాలంటే నీకు మారు మనసు కావాలి. దేవుడు నీ కుటుంబంలో సమాధానం కలగజేయాలంటే నీవు నూతన సృష్టిగా మారాలి. దేవుడు నీ కుటుంబంలో సమాధానం కలగజేయాలంటే నీకు నూతనమైన స్వభావం కావాలి. ఇశ్రాయేలీలు దేవునికి విరోధంగా జీవిస్తున్న కాలంలో దేవుడు వారిని చూచి వారి జీవితంలో తన కార్యం చేయడం మనం చూస్తాం. దేవుడు వారి జీవితంలో తన కార్యం చేయడం వల్ల వారు నూతన సృష్టిగా మారి, అలాగే నూతన స్వభావం కలిగి, నూతనమైన మనస్సుతో వారు దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతో ఆరాధించి వారు దేవుణ్ణి స్తుతించుచూ వచ్చారు. అలా వారి జీవితంలో దేవుడు నూతనమైన కార్యాలు చేశాడు. అలా ప్రభువు వారు ఎందరో జీవితాల్లో దేవుడు నూతనమైన కార్యాలు చేశాడు. అలాంటి వారిని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. ఎందరినో అలాంటి వారిలో ఇశ్రాయేలీలు, అలాగే ఒక సమరయ స్త్రీ, అంతేకాదు యెరికో పట్టణస్థుడైన జక్కయ్య, అలాగే శిలువ మీద ఉన్న దొంగ, చెరసాల నాయకుడు, అంతేకాదండి బహుభయంకరుడైన హింసకుడైన క్రొత్త నిబంధన కాలపు పౌలు, అదేనండి సౌలైన పౌలు. ఇలా చెబుతూ ఉంటే ఎంతోమంది మనకు కనబడతారు. అలాగే ఇప్పుడు వాక్యం వింటున్న మన జీవితాలు కూడా ప్రభువారు మన జీవితాల్లో నూతనమైన కార్యం మన జీవితాల్లో చేయటం వల్ల అటు వారి జీవితాలే కానీ ఇటు మన జీవితాలే కానీ దేవుని కార్యం మరియు వారి జీవితాల్లో మన జీవితాల్లో వారి కుటుంబాల్లో మన కుటుంబాల్లో దేవుడు సమాధానం అనుగ్రహించారు. అందును బట్టి మనము దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించాలి. ఇంకా అటువంటి బాధ్యత అందరి జీవితాల్లో ఈ కార్యము జరగాలని కోరుకుంటా ఉన్నాను. అట్టి బాధ్యత అందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మేము మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరు కార్యము చేస్తే ఎవరి జీవితాలైనా ఆశీర్వదింపబడతాయి. అటు ఇశ్రాయేలులే కానీ మరి ఎంతోమంది మా జీవితాలు ఆశీర్వదింపబడటానికి కారణం మీరు కార్యం చేయటం వల్ల. మీ కార్యమును బట్టి మా కుటుంబాల్లో సమాధానం, మా సమాజంలో వ్యక్తుల్లో సమాధానం, అటువంటి బాధ్యత అందరికీ అనుగ్రహించబడటానికి మీరు సహాయం చేయండి. వీరు కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. అలాగే వివాహాలు కాని వారికి వివాహాలు,
గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన పిల్లలకు ఆరోగ్యం ఇమ్మని, వీరిని మీరు కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.